మా సామాజిక వర్గానికి ఎవరైతే గౌరవించి ఏ పార్టీ అయితే అత్యధిక సీట్లు కేటాయిస్తారో ఆ పార్టీకి నా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించడం జరిగింది. ఆ మాటకి కట్టుబడి దాదాపు 18% సీట్లు కేటాయించిన వైసీపీకి మా కాపునాడు నుండి పూర్తి మద్దతు ఉంటుందని కాపునాడు జిల్లా అధ్యక్షులు తోట రాజీవ్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా సోదరులందరికీ నమస్కరించుకుంటూ మరి ఈ రోజున విశాఖ కాపు జిల్లా నాయకులందరూ కూడా 2024 ఎన్నికల సందర్భంగా ఒక రాష్ట్ర కమిటీ మీటింగు వైజాగ్లో ఫిబ్రవరి నెలలో జరుపుకోవడం జరిగింది. ఆ రోజున మేమందరం కూడా ఒక డిమాండ్ రేస్ చేసాం. అన్ని పొలిటికల్ పార్టీస్కి ఆ రోజు మేము చెప్తాం జరిగింది. ఏమనగా ఏ పార్టీలో అయితే మాకు అత్యధిక సీట్లు ఇచ్చి మమ్మల్ని గౌరవించుకుంటారో ఈ 2024 ఎలక్షన్స్లో అత్యధిక సీట్లు ఇచ్చిన పార్టీ ఏదైతే అవుతుందో దానికి మేము మరి మద్దతు పలుకుతాం, ఆ పార్టీకి పనిచేస్తామని చెప్తూ జరిగింది. మరి ఈరోజు గమనించినట్లయితే అన్ని పార్టీలు కూడా ఈరోజు ఇచ్చిన సంఖ్యను చూస్తే అత్యధిక సీట్లు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇస్తాం జరిగింది. 31 అసెంబ్లీ స్థానాలు మరి 5 ఎంపీ స్థానాలు ఇచ్చి మొత్తం 200కి 36 సీట్లు ఇస్తాం జరిగింది. అంటే 18% సీట్లు మా కాపులకి కేటాయిస్తాం ఎంతో గర్వకారణం. మరి అలాగే కూటమి అంతా కలిపి చూసినట్టయితే కూటమిలో కేవలం 23 సీట్లు ఇచ్చి 11.5% ఇస్తాం జరిగింది. అలాగే టీడీపీ పార్టీ చూస్తే చాలా బాధాకరం. మొత్తం కలిపి అందరికీ నమస్కారం. నా ముందు మాట్లాడిన సోదరుడు రాజీవ్ గారు మీకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ప్రధానంగా ఏంటంటే 3 విషయాలు నేను మాట్లాడతాను. ఒకటి, స్వతంత్రం వచ్చిన తర్వాత కాపు కులానికి ఇంత అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఇంతవరకు ఏదీ లేదు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి సామాజిక సమతుల్యతను పాటించారు. ఎందుకంటే ఈ మధ్య వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు వస్తున్నాయి, రాష్ట్రంలో ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది మనం చూస్తున్నాం. అందులో అత్యధికంగా 53,56 లక్షలు కాపు కులం వాళ్ళని ఒక డేటా బయటకు వచ్చింది. ఆ తర్వాత మిగతా కులాలన్నీ వచ్చాయి. మరి అత్యధిక జనాభా ఉన్న వాళ్ళకి అత్యధిక సీట్లు ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టు అవుతుందని ముఖ్యమంత్రి ఆలోచించి సామాజిక న్యాయాన్ని పాటిస్తూ 31 మంది ఎమ్మెల్యేలకు 5 ఎంపీలకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భంగా మేము అంతకుముందే ఒక జేఏసీ మీటింగ్లో తమ్ముడు రాజీవ్ గారు చెప్పినట్టు ఏ పార్టీ అయితే అత్యధిక ప్రాధాన్యత మనకి ఇస్తుందో పార్టీలతో సంబంధం లేకుండా కుల పెద్దలుగా మనం ఆ పార్టీని సపోర్ట్ చేద్దాం అని మేమందరం గతంలో తీర్మానం చేశాం. ఆ తీర్మానాలు అన్ని పార్టీలకు పార్టీ అధ్యక్షులకి వెళ్ళాయి. దాని మీదట మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. వారు స్పందించి 31+5 36 సీట్లు ఇవ్వడం జరిగింది. సో మనం అనుకున్న రీతిలో మన ప్రోరైటా బేసిస్లో మనకు అనుకున్న సీట్లు వైసీపీ పార్టీ ఇచ్చింది కనుక మనం అందరం వైసీపీ పార్టీకి పనిచేద్దామని ఒక తీర్మానం చేసుకొని మేము రాష్ట్రం అంతా ఇటువంటి పర్యటనలు చేస్తూ ఎక్కడికక్కడ వైసీపీ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయమని ఇంకా